హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ప్రెగ్నెన్సీ టైంలో నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నాను కన్సీవ్ అయిన దగ్గర నుంచి. అండ్ అలాగే బర్త్డే రోజు నేను ఏమేం చేశాను, ఎలా టైం స్పెండ్ చేశాను అని చెప్పి ఈ వ్లాగ్లో మీరు చూస్తారు. చింతపండు పులిహోర అదా, ఇదేమో సేమియా పాయసం, సాంబారు, బఠానీలు, కూర, మిర్చి బజ్జీ, పూర్ణాలు. ఇవి బయట నుంచి తీసుకొచ్చు. హ్యాపీ బర్త్డే అజ్జు. థ్యాంక్ యూ. బర్త్డే రోజైనా ఏదోలాగా బాగా తినిపించాలి, నార్మల్ డేస్లో తినే కన్నా ఎక్కువ తినిపించాలని బాగా ట్రై చేస్తూ మార్నింగ్ నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అండ్ ఇంట్లోనే స్వీట్ చేశాడు, పులిహోర చేశాడు. ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం పట్టింది. అండ్ అలాగే సాంబార్, బఠానీల కర్రీ చేశాడు అనమాట. ఒక్కడుంటే నేను తెచ్చాను. ఇది బయటకు వచ్చేటప్పుడు మాత్రం పెట్టుకుంటున్నా. ఈ రెండు కలర్లలో ఏది బాగుంది? దేనికి? షూ తెస్తాం. వైట్తో చేసి పైన బోలాగా ఇట్లాంటి కలర్ వేద్దాము. పైన బో రిబ్బన్ వైట్ షూ బాగుంటుంది. న్యూట్రల్గా ఇదైతే బెటర్ అనిపించింది. న్యూట్రల్గా ఈ కలర్ అయితే బెటర్ అనిపించింది. మల్టీ కలర్ బాగుంది. కొంచెం మళ్ళీ వదిలేసాను దీన్ని, కానీ కలర్ బాగా అనిపిస్తుంది చూడు కదా. దీనిపైన ఈ కలర్ వేద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత కాసేపు వాక్ చేశాను ఇంట్లోనే. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అందుకని ఇంకా ఈ నిట్టింగ్ స్టార్ట్ చేసేసాను మళ్ళీ. నేను షూస్ తయారు చేద్దాము అని చెప్పి చేస్తున్నా. సో బ్లూ, వైట్, బ్లూ, పింక్ అలా కాకుండా న్యూట్రల్గా వైట్ కలర్తో చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం. ఇలా చేసేప్పుడు ఫస్ట్వి కొంచెం లూజ్గా పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే నెక్స్ట్వి దీంట్లో నుంచి ఇన్సర్ట్ చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ది కొంచెం లూజ్గా వదిలేయాలి ప్రతిసారి చేసినప్పుడు. ఈ లెంత్ నాకు ఎంత కావాలో అంత ఫస్ట్ అయితే చైన్స్ ఎక్కడి వరకు వస్తాయో చూసుకుంటాను, దాన్ని బట్టి చైన్స్ని చేస్తా. ఇలాంటివి చేస్తుంటే మంచి కొంచెం స్ట్రెస్ బస్టర్ లాగా అనిపిస్తుంది అన్నమాట, ఎందుకంటే ఖాళీగా కూర్చున్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తాయి కదా, ఆబ్వియస్గా మామూలుగానే వస్తాయి. ఈ టైంలో ఇంకొంచెం సెన్సిటివ్గా ఉంటాం కాబట్టి ఇంకా ఏంటేంటో ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ ఉలెన్స్ అన్నీ నేను ఎప్పుడో తెప్పించుకున్నా, ఒక 9 months 10 months అయింది. అప్పటి నుంచి ఏదైనా చేద్దాము అనుకుంటున్నా కానీ ఇంకా అసలు వీలవ్వలేదు చేయడానికి. ఇప్పుడైతే మంచి టైం దొరికింది. ఎప్పుడు బోర్ కొట్టినా కానీ నిట్టింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నా, భలే అనిపిస్తుంది నాకైతే. మా దగ్గర షాప్స్లో దొరుకుతాయేమో అని చూశాను కొన్ని కావాల్సిన కలర్స్ ఉంటే, కాకపోతే నేను చివరికి ఇంకా ఆన్లైన్లోనే పెట్టాను. ఆన్లైన్లో అయితే కొంచెం బల్క్లో పెట్టాల్సి వస్తుంది, ఇంకా 1-2 ఏం పెడతాంలే అనిపించి దగ్గర షాప్స్లో చూస్తేనేమో నిట్టింగ్ నీడిల్స్ కానీ ఇవన్నీ ఏం కనిపించట్లేదు. అందుకని చెప్పి ఇంకా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను. 1-2 ఏం పెడతాంలే అని ఇంకా చాలా వరకు ఒకేసారి పెట్టేశాను. అన్ని కలర్స్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ తెప్పించేసుకున్నాను ఆన్లైన్లోనే. నైట్ 12 o'clockకి సెలబ్రేట్ చేసుకుందాము అని అనుకున్నాము. అప్పుడేమైంది అంటే నేను 11 o'clock వరకే నిద్రపోయాను. ఫుల్ నిద్ర వచ్చేసింది. తిన్నాను, కాసేపు వాక్ చేశాను, ఇంకా ఫుల్ అలసిపోయినలాగా అయిపోయి నిద్ర పట్టేసింది. అంటే జస్ట్ ఒక 10 minutes 15 minutes పడుకుని లేద్దాము అని పడుకున్నాను నేను. కాకపోతే బాగా నిద్ర పట్టేసింది. సరే నేను పడుకున్నాను కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి లేపలేదంట. 12 o'clockకి లేపి విషెస్ చెప్పాడంట. కాకపోతే నాకు ఆ టైంలో ఉన్న టైర్డ్నెస్కి అండ్ అలాగే అంత నిద్రకి అసలు నేను రిప్లై ఇచ్చానో లేదో కూడా గుర్తులేదు నాకు. కాకపోతే 12 o'clockకి విషెస్ చెప్పాను, నువ్వు థ్యాంక్ యూ అని చెప్పావు, మళ్ళీ పడుకున్నావు అని చెప్పి అన్నాడు. ఇంకా సరే ఆ టైంలో నువ్వు బాగా నిద్రపోతున్నావు, ఇంకా లేపితే డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది అని చెప్పి లేపలేదు. మార్నింగ్ అయినా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా, నిద్ర లేపితే మళ్ళీ కష్టం నిద్ర పట్టడం, అందుకని చెప్పి ఇంకా లేపలేదు అని చెప్పాడు. డెకరేట్ చేసేటప్పుడు మాత్రం నువ్వు అక్కడ ఉండొద్దు, నేను డెకరేట్ చేసి ఆ తర్వాత నేను పిలుస్తాను అని చెప్పి ముందే చెప్పాడనమాట. అందుకని నేను ఇంకా డెకరేట్ చేశాను, అంత అయిపోయింది అని చెప్పేవరకు బయటకు రాలేదు.
హ్యాపీ బర్త్డే టు మీ హ్యాపీ బర్త్డే వచ్చు. థ్యాంక్ యూ. దానాలా ఉంది. డెకరేట్ చేసిన తర్వాత నన్ను పిలిచాడు, అప్పుడు వెళ్ళాను. యాక్చువల్గా నేను ఎలాగానే ఏమంటున్నాడంటే నీకు నచ్చదేమో, నేను ఏదో సింపుల్గా అలా చేసేసాను, నచ్చినా నచ్చకపోయినా ఓకే అని చెప్తున్నాడు. కాకపోతే మన కోసం మంచి టైం తీసుకుని చేయడమే చాలా గ్రేట్ కదా. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ చూసారా షాడోకి గోడ పైన ఇలా పడుతుందనమాట, ఎంత క్యూట్గా అనిపించిందో. లైట్స్ ఆఫ్ చేస్తే మొత్తం గోడ పైన దాని షాడో పడి చాలా రిఫ్లెక్ట్ అయిపోయింది, సూపర్గా కనిపించింది అసలు. జస్ట్ ఇలా పెట్టగానే భలే ఉంది. హ్యాపీ బర్త్డే అజ్జు. హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మకి. ఇట్లాంటి రోజు నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఒకసారి ఐమాక్స్లో ఐమాక్స్ దగ్గర కొన్నది, ఇంకా ఉంది నా దగ్గర. అవునా? ఎన్ని ఇయర్స్? 7 years. నా కోసం ఇంత టైం తీసుకుని డిషెస్ ప్రిపేర్ చేసి స్వీట్స్ చేసి ఇవన్నీ చేసి మళ్ళీ ఇక్కడ డెకరేట్ చేసి ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసి, చిన్నదైనా పెద్దదైనా సర్ప్రైజే. అండ్ నాకైతే హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూసి. అండ్ రోజు కూడా ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఈ రోజైతే అసలు టైమే లేదు. టైం లేకపోయినా కానీ అన్నీ మేనేజ్ చేసుకుంటూ నేను ఎక్కడ మళ్ళీ డిసప్పాయింట్ అవ్వద్దు అని చెప్పి ఇవన్నీ ప్లాన్ చేశాడనమాట. అటు వర్క్ చేసుకుంటూ అండ్ మిగతా పనులు చేసుకుంటూ అండ్ అలాగే ఇక్కడ నా కోసం ఇదంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట మార్నింగ్ నుంచి. హాఫ్ డే లీవ్ కూడా పెట్టాడు, అయినా కానీ వర్క్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో కూడా. అంటే నాకు ఇవన్నీ ప్రిపేర్ చేసే టైంలో అనవసరంగా డిస్టర్బెన్స్ ఎందుకు, ఆఫీస్ వర్క్ ఇదంతా అని చెప్పి ఫస్ట్ అయితే హాఫ్ డే లీవ్ చెప్పేశాడు. అయినా కానీ వర్క్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో కూడా. మొత్తానికి డే అంతా కూడా వర్క్ చేయాల్సి వచ్చింది, ప్లస్ ఇక్కడ కూడా మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ. తన మెయిన్ ఇంటెన్షన్ ఈ టైంలో నన్ను బాగా చూసుకోవాలి, హ్యాపీగా చూసుకోవాలి. అదే కాకుండా నా బర్త్డేని ప్రతిసారి బాగా చేస్తాడనమాట. ఎందుకు అంటే నా బర్త్డే అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా రోజుల ముందు నుంచే చెప్తుంటా, ఒక 1 month 2 months ముందు నుంచే చెప్తూ ఉంటా, తేజ నా బర్త్డే వస్తుంది అని ఎప్పుడు చెప్తూనే ఉంటా. అండ్ అలాగే యాక్చువల్గా నేను గుర్తు చేయకముందు కూడా ఇంకా అలవాటు అయిపోయి మా తేజ నాకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వడం, మళ్ళీ నేను అది గుర్తు చేసేంత ఛాన్స్. ఇప్పుడు చాలా ఇయర్స్ నుంచి ఇంకా అలవాటు అయిపోయింది కదా నా గురించి, నేను ఎలా చెప్తాను, నా బర్త్డే వచ్చేమో నేను ఎలా ఎక్సైట్ అవుతాను అదంతా తెలుసు. కాబట్టి ఇంకా నాకన్నా ముందు తనే గుర్తు చేస్తుంటాడు అనమాట, నీ బర్త్డే ఇంకో 3 monthsలో ఉంది, 2 monthsలో ఉంది, 1 monthలో ఉంది అలా అని చెప్పి. ఎందుకో తెలియదు కానీ నా బర్త్డే అంటే అలా స్పెషల్ ఫీలింగ్ వచ్చేసింది. మెయిన్గా దీనికి పేరెంట్స్ రీజన్ అసలు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసి ఉంచారనమాట, వీడియోస్ అవన్నీ ఇంకా ఉన్నాయి. సో అవన్నీ చూసుకుంటుంటే కూడా గుర్తొస్తూ ఉంటుంది కదా నా చైల్డ్హుడ్ అంతా. అందుకని చెప్పి ఇంకెక్కువ గుర్తుంటుంది నాకు చిన్నప్పుడు ఇలా అయ్యేది, ఇంతమంది వచ్చేవాళ్ళు నా బర్త్డేకి అట్లా అని చెప్పి బాగా గుర్తుంటుంది. నేను అదే గుర్తు చేస్తుంటాను. నేను చెప్పడమే కాదా, విజువల్గా వీడియోస్ ఉన్నాయి కదా నా చిన్నప్పటి నుంచి, చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయన్నమాట. నాది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని వీడియోస్ క్యాప్చర్ చేసి ఉన్నాయి. అందుకని చెప్పి భలే లైవ్లీగా అనిపిస్తుంటుంది నాకు అవన్నీ చూస్తుంటే. మార్నింగ్ నుంచి యాక్టివ్గా ఉన్నాను, సడన్గా ఈవినింగ్ టైంలో ఇంకా డల్ అయిపోయాను అనమాట. ఇంకా ఈ టైంలో ఇది కామనే. సో ఇంకెవరైనా వచ్చి నువ్వేంటి డల్గా ఉన్నావు, అసలు తినట్లేదా, వెయిట్ పెరగట్లేదు ఇట్లాంటివన్నా కూడా నేను అసలు పట్టించుకోను అనమాట. నువ్వు ఇద్దరికి కావాల్సినంత తినాలి, ఇంత వెయిట్ పెరగాలి ఇంకా అని చెప్పి ఎవరైనా చెప్పినా కానీ సరే అని చెప్పేసి అలా ఊరుకుంటాను. మెయిన్గా నేను వినేది డాక్టర్ మాట, ఎందుకంటే ఫైనల్గా వాళ్ళే కదా నాకు చెప్పాల్సింది. బేబీ వెయిట్ ఎలా గ్రో అవుతుంది, నేను ఎంతలో ఉంటే హెల్తీగా ఉంటాను, అదంతా నాకు ఆల్రెడీ డాక్టర్ చెప్తున్నారు. కాబట్టి ఇంకా నేను ఇవన్నీ పట్టించుకుని మూడ్ డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేనైతే పీస్ఫుల్గానే ఉంటున్నాను. ఎక్కువగా ఏమీ ఆలోచించకుండా అలా ఉండడానికే ట్రై చేస్తున్నా.